హరి ఓం. స్వరస సాహి విదుషాశోపి తదారూఢో అభినివేశ. అంటే సర్వజ్ఞులకు ప్రాణభీతి అనేది ఉంటుంది. ఈ ప్రాణభయము పండితులకు కూడా ఉంటుంది అన్నది ఈ యొక్క సారాంశం అని చెప్పారు. ఈ అభినివేశ అంటే మీ ప్రాణం పోకుండా కాపాడుకోవడం. ఇవి మనిషిలో అంతర్గతంగా ఉన్నవి అందరికి ఎలా తెలుస్తుంది? పతాంజలి సూత్రం ద్వారా తెలియజేశారు. స్వరసా సాహి విదిశాశోపి తదారూఢో అభినివేశ. ఈ చిన్న సూత్రంలో ఇంత జ్ఞానం దాగి ఉందని అందరికీ తెలియాలి కదా అని అడిగింది తేజస్సు. నిజమేనమ్మా? మనం ఏ విధంగా అంతర్గత శత్రువులు అరిషడ్ వర్గాలు చెప్పుకున్నామో, ఇవి కూడా మానవునికి దుఃఖం కలిగించేటటువంటి 5 విధాలైనటువంటి మనస్తత్వాలు. అంటే మనసుకున్నటువంటి ఈ యొక్క అజ్ఞానము, అవిద్య అనేది, విద్య అంటే మనం ముందు చెప్పుకున్నాము, అది మనం బ్రతుకు తెరుగు చేసుకునే విద్య కాదు. ఇది ఈ విద్య అనేది దేనికి? మనకు జ్ఞానానికి కోసం. ఎవరైతే ఆప్తులు ఉన్నారో వాళ్ళు మనకు జ్ఞానాన్ని అందించారు. ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే మనిషి మనిషిగా బ్రతుకుతాడు. మనిషి మనిషిగా అంటే మనిషిగా ఇప్పుడు బ్రతకడం లేదా? అన్ని పనులు చేయడం లేదా? చేసుకుంటున్నారు, అన్నీ చేసుకుంటున్నారు. కానీ ఆ చేసుకునేది దైవానికి ప్రీతి కలగాలి కదా. దైవానికి ప్రీతి కలగడం చేయడమే కదా మన మానవ జన్మకు అర్థము, పరమార్థం. మానవ జన్మకు అర్థం, పరమార్థం ఏమిటంటే దైవానికి ప్రీతికరమైనటువంటి పనులు చేయటం, దైవ గుణాలను ఆచరించటం. ఈ 2 అతి ముఖ్యమైనటివి. దైవం మెచ్చుకునే పనులు చేయాలి. ఎవరో రాజకీయ నాయకులు లేకపోతే ఇంకెవరి పై అధికారులు వాళ్ళు మెచ్చుకునేలాగా మనం పని చేయకూడదు. భగవంతుడు మెచ్చుకునేలాగా మనం పని చేయాలి. భగవంతుడు మెచ్చుకుంటే ఏ పని చేస్తే భగవంతుడు మెచ్చుకుంటాడు? ఎప్పుడైతే ఈ 5 ఉన్నాయో, అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ. వాక్య ప్రమాణాన్ని మనం ప్రమాణంగా తీసుకున్నప్పుడు దైవానికి ప్రీతికరమైనది ఏంది? ఈ గుణాలు. ఏ గుణాలు? ఒక దుర్మార్గుడికి, దుష్టుడికి, ఒక తామస గుణం కలిగిన వాడికి, రజస గుణం కలిగిన వాడికి ఉండే గుణాలన్నీ దైవం అంగీకరించాడు. ఆయనకి కావాల్సిందేమి? సాత్విక గుణాలు. సాత్విక గుణాలు ఉండేవాళ్ళు అంగీకరిస్తాడు. కనుక ఈ 5 కూడా మానవులు బాగా గ్రహించగలిగేలాగా మనం ఏం చెప్పాలంటే, ఈ 5 కూడా మనకు కష్టాలు, దుఃఖాలు తెస్తాయి. మాకెందుకు దుఃఖాలు తెస్తాయి? అవిద్య, అస్మిత. అస్మిత అంటే ఏమి? అహంకారం. నేను అహం, నాకు అన్నీ ఉంది, నేను అహం ప్రదర్శిస్తాను, నేను ఆనందిస్తాను. దానివల్ల నాకెందుకు దుఃఖం వస్తుంది? ఇప్పుడు రాదు దుఃఖం. దానివలన నీ మీద వ్యతిరేకమైనటువంటి శక్తులు పనిచేస్తాయి చూడరా, అప్పుడు వస్తుంది దుఃఖం. రాగం, ప్రేమ. ప్రేమ ఎవరి మీద చూపించాలి? ఈ ప్రేమ అనేది ఎక్కువగా భగవంతుడి మీద ఉండాలి. అలా కాకుండా ఎవరిని పడితే వాళ్ళని ప్రేమించుకుంటూ పోతూ ఉంటే నీకు భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది? భగవంతుడి యొక్క గ్రంథంలో నీ పేరు ఎప్పుడు లిఖించబడుతుంది? ఎంత వయసు అయిపోతూ ఉంటే కళ్ళు ముందు కళ్ళు తెచ్చుకోవాలి. వయసు అయిపోతూ ఉంది. అయిపోతున్నప్పుడు మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఏం జాగ్రత్త పడాలి? మనము భగవంతుడికి దగ్గరగా వెళ్ళాలి. భగవంతుడికి దగ్గరగా వెళ్ళాలంటే ఉపవాసం అన్నారు. ఉపవాసం అంటే అందరూ పస్తులుండి ఆహారం తినకుండా మానుకోమని భగవంతుడు చెప్పలేదు, యోగ శాస్త్రం చెప్పదు. మరి ఏమిటది? ఉప అంటే సమీపము, ఆవాసం అంటే నివసించడము. భగవంతుడికి సమీపంలో నివసించు, భగవంతుడికి దగ్గరగా నివసించు. ఎట్లా? భగవంతుడికి దగ్గర కావాలంటే ఎట్లా ఉండాలి? గుళ్ళ మీద ముందు కూర్చోవడమా? లేకపోతే ఇంకేదైనా గుళ్ళ ఆడపోయి ఎంతసేపు కూర్చున్నా మన ధ్యాస ఆయన మీద లేకుండా ఆలోచనలు ఎక్కడికి పోతూ ఉంటే అది భగవంతుడికి ఎలా అనుగ్రహం అవుతుంది? కనుక భగవంతుడికి ప్రీతికరమైనటువంటి కర్మలు చేస్తున్నప్పుడు ఆయన గ్రంథంలో రాసుకుంటాడు. అంటే చిత్రగుప్తుడు రాసినట్టుగా ఆయన కాలం అంటే ఒక గ్రంథం ఉంది. ఈ కాలం రాసుకుంటూ ఉంటుంది. ఎవరు నాకు అవసరమైన వాళ్ళు, ఎవరు నాకు అవసరం లేదు అది చెప్తూనే ఉంటుంది. కనుక ఈ అవిద్య అంటే
భగవంతుని జ్ఞానం లేకపోవటమే సర్వ దుఃఖాలకు మూల కారణం. అవిద్య. విద్య కావాలి, భగవంతుడిని తెలుసుకో, చెప్పేవాళ్ళ మాట విను. రెండవది అస్మితము, విడిచిపెట్టు. ఏం విడిచిపెట్టాలి? నీవు నీ యొక్క ధర్మబద్ధంగా ఏర్పడిన భవబంధాల మధ్య ప్రేమ కలిగి ఉండు, కాదని లేదు. పుత్రుల మీద, భార్య మీద, భర్త మీద, ఇవి ధర్మబద్ధంగా ఉంటాయి. అలా కాకుండా మనసు వేరే వేరే వికారాలకు వెళ్ళిపోతూ ఎవరు కాలం ఏముందిలే, ఎవరు చూశాడు ఎవరు చూడలేదు అనే విధంగా మనం విడి శృంగారం చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు కొందరు. అది లోపల నీ భగవంతుడు ఉన్నాడు కనుక ఆయన తెలుస్తూనే ఉంటుంది. ఆ తర్వాత నీకు ఎలాంటి జీవితం ఆయన తెలుస్తుంది. కనుక అమ్మ తేజస్విని, మీరు గ్రామాల్లో బోధించేటప్పుడు మీలో ఇలాంటి గుణాలు ఉన్నాయి, ఇది విడిచిపెడితే దైవానికి దగ్గర అవుతారు. దైవానికి దగ్గర అయితే ఏమొస్తుంది? ప్రశాంతంగా హాయిగా సుఖంగా జీవించే జీవనం ఇస్తాడు భగవంతుడు. అంతే. మనం తెలుసుకోవాల్సింది ముఖ్యంగా జ్ఞానం. ఈ జ్ఞానం పొందితే అవిద్య పోతుంది, అస్మిత పోతుంది. జ్ఞానం వచ్చిందనుకోండి, ఈ అవిద్య పోతుంది, అజ్ఞానం. అదేవిధంగా అస్మితం, నేను ఆయన అహంకారం పోతుంది. నేను కాదు చేసేది పైవాడు పరంధాముడు అని. రాగము, ప్రేమ, ప్రేమించాల్సింది మామూలుగా ఈ బంధాల్లో మనకు ఎవరైతే ధర్మబద్ధంగా ఉన్నాయో వాడిని ప్రేమించి కొంతకాలం, అది కూడా అంటే మీ బాధ్యతల కోసం ప్రేమించాలి. వాడిని ప్రేమించడం కోసం బాధ్యతలు పెట్టుకోకూడదు, ప్రేమించడం కోసమే బాధ్యతగా జీవించకూడదు. కనుక బాధ్యత అనేది ప్రేమ కోసం కాదు, ప్రేమ బాధ్యత కోసం ఉండాలి. అసలైన ప్రేమ భగవంతుని పైన ఉండాలి. అప్పుడు మనకు ఆయన అనుగ్రహం లభిస్తుంది. అది అనుగ్రహం అంటే. ద్వేషము, ఇది 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 దీన్ని విషపూరితం. ద్వేషము అనేది ఎవరిలో ఉంటే ఒళ్ళంతా విషం నింపుకున్నట్లే లెక్క. ఇంకా అంతకంటే వేరే ఇంకా దానికి ఉపమానం చెప్పేదానికి ఏమీ లేదు. ఒంటి నిండా విషం పూసుకున్నడమే ద్వేషము. ద్వేషం విషం, విషం మన దుఃఖం. కనుక ఈ ద్వేషం అనేది ఉంటే నిన్ను ఎవడు ప్రేమించడు, నేను దగ్గరికి రానిడు. సరే మనుషులు పోతే పోయినారు, భగవంతుడు కూడా దగ్గరికి రానిడు. నీకు అనేక కష్టాలు, అనేక దుఃఖాలు. ఇది అభినివేశం. ఇది మాత్రం చాలా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ప్రాణము అనేది అందరికి ఇష్టమైంది. ఈ ప్రాణం మీద అభిమానము, అనురాగం పెంచుకుంటూ ఉంటాం. కానీ ఎప్పటికైనా పోవాల్సిన గుర్తుపెట్టుకోవాలి. అది మనసులో అనుకోవాలి. నిత్యం ఏమనుకుంటూ ఉండాలి? మరణం అనేది మన వెనకాల కాచుకోనుంది. కనుక మనం మంచి పనులు, ఎప్పుడైతే మరణం నీ వెనకాల ఉంది అనుకుంటా ఉంటామో వెంటనే ఒరే మరణం వెనకాల సంభవించే లోపల మనం మంచి పనులు చేస్తాం, నలుగురికి మంచి మాటలు చెప్తాం, నలుగురికి మంచి నేర్పిస్తాం అనే ఆలోచన ఉండాలి. కనుక ఇలా జీవించాలి, అలా చెప్పాలమ్మా అని తేజస్సుని చెప్పాడు. ఇష్టుడు తేజస్సుని కూర్చోగానే సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సార్. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.